మొదటగా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు అందిస్తున్న ఈ సహకారం, ఈ సపోర్ట్ నాకు చాలా విలువైనది. మీరు ఈ స్టోరీస్ చూసినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు కొంచెం సపోర్టివ్గా కూడా ఉంటుంది. సో ఒక్క లైక్, మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా దయచేసి నాకు తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక అతని కుటుంబంలో జరిగిన వాస్తవ గాథ. తన మాటలోనే విందాం. నా పేరు మాధవ్. మాది యలమంచిలి మండలం, రాయవరం గ్రామం. మాది చాలా అందమైన పల్లెటూరు. పచ్చటి ప్రకృతితో, పంట కాలువలు, సెలయేటితో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను, అన్నయ్య, మా అమ్మ ఉండేవాళ్ళం. అక్కకి 2 ఏళ్ల క్రితమే పెళ్ళి అయిపోయింది. మా బావకే ఇచ్చి చేశారు. వ్యవసాయమే మాకు ఆధారం. మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో మా అన్నయ్య ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నంతలో నన్ను చదివిస్తూ వచ్చాడు. నేను కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. అది నేను 10వ తరగతి చదువుతున్న రోజులు. మా అన్నయ్యకి కొత్తగా పెళ్ళి అయింది. మా పక్కూరైన రాంబిల్లిలో పుట్టి పెరిగిన శైలజ అనే అమ్మాయినిచ్చి మా అన్నయ్య కృష్ణకి పెళ్లి చేశారు. వాళ్ళు కూడా మాలానే దిగువ మధ్యతరగతి. చిన్నప్పటి నుండి కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి అవ్వడం వల్ల త్వరగానే మా ఇంట్లో కలిసిపోయింది. నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఒకరోజు మా వదిన బట్టలు ఉతకడానికి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఏటికి వెళ్ళేది. బట్టలు ఉతికి తిరిగి గట్టు మీదకి వచ్చే క్రమంలో మా వదిన కాలి పట్టు తప్పి కింద పడిపోయింది. కాలికి దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చింది. నెమ్మదిగా లేచి దెబ్బ దగ్గర కడుక్కొని నిదానంగా ఇంటికొచ్చింది. వేసవికాలం కావడంతో చల్లదనం కోసం ఆరుబయట పడుకోవడం మాకు అలవాటు. అలా ఆ రోజు కూడా ఎప్పటిలాగానే రాత్రి భోజనాలు చేసి మంచాలు బయట వేసుకుని నిద్రకు ఉపక్రమించాం. అమ్మ నేను ఒక పక్కన పడుకున్నాం. మాకు కాస్త దూరంగా వేరే వైపున అన్నయ్య, వదిన వాళ్ళ మంచం వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి, చుట్టూ చిమ్మ చీకటి, ఏవో రకరకాల వింత శబ్దాలు వస్తున్న ఆ సమయంలో ఒక్కసారిగా నిద్ర మేల్కొంది వదిన. ఒకసారి చుట్టూ చూసి మంచం మీద నుండి లేచి అంతటి రాత్రిపూట అలా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళింది. కాసేపటికి తిరిగొచ్చి తన స్థానంలో తాను పడుకుంది. అలా కొన్ని రోజులు జరిగింది. ఒకరోజు మా అన్నయ్యకి అర్ధరాత్రి మెలకు వచ్చేసరికి పక్కన మా వదిన లేదు. కంగారొచ్చి ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. అంతటి రాత్రిపూట ఊరంతా వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిగాలుగా ఇంటికొచ్చాడు. అంతకు ముందు రోజే అమ్మ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లడంతో అన్నయ్య నన్ను కూడా తనకి దగ్గరలోనే మంచం వేసుకొని పడుకోమన్నాడు. కాసేపటికి నేను నిద్ర లేచేసరికి దిగులుగా ఉన్న అన్న కనిపించాడు. ఏమైందన్నయ్య అని కంగారుగా అడుగుతున్న నన్ను చూసి ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో మా వదిన ఏదో కలలో ఉన్నట్టు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన స్థానంలో తాను పడుకుంది. ఏం జరుగుతుందో అర్థం కాని అన్నయ్య ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం నన్ను పొలం దగ్గరికి తీసుకెళ్ళి రాత్రి జరిగిందంతా చెప్పాడు. మేమిద్దరం కాసేపు ఆ విషయం మాట్లాడుకుని కొన్ని రోజులు వదినని గమనించాలని నిర్ణయించుకున్నాం. అనుకున్న విధంగా ఆ రోజు రాత్రి వదిన లేచి వెళ్తూ ఉంటే నెమ్మదిగా తనని వెంబడించాం. అక్కడ తను ఏం చేస్తుందో చూసిన మాకు మతి పోయింది. తను నేరుగా నడుచుకుంటూ వెళ్ళి శ్మశానంలో సమాధి మీద పడుకుంది. తనకి ఏమైందో అర్థం కాక మేమిద్దరం భయపడిపోయాం. అలా మరొక 2 రోజులు కూడా అదే విధంగా జరగడంతో ఆ రోజు నుండి మేమంతా ఇంటి లోపల పడుకోవడం మొదలుపెట్టాం. అర్ధరాత్రి లేచిన వదిన కలలో ఉన్నట్లు నడుచుకుంటూ వెళ్ళి తలుపుకి ఉన్న తాళం పగలగొట్టి మరీ అలా నడుచుకుంటూ ఏటి ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఒక దగ్గర పడుకోవడం మొదలుపెట్టింది. ఇది చాలదు అన్నట్లు మరుసటి రోజు నుండి మా ఊర్లో పిల్లల్ని సరిగ్గా చూడకుండా చితకబాదుతున్న గయ్యాళి తల్లిదండ్రులని రక్తాలు వచ్చేలా ఉతకడం, ఇంకా దారుణంగా ఉన్న వాళ్ళకి రకరకాల శిక్షలు వేయడం, భయపెట్టడం మొదలుపెట్టింది.
వాళ్ళందరూ మా ఇంటి మీదకి గొడవకి రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మ వస్తే తప్ప ఏం చేయాలో అర్థం కాదని నిర్ణయించుకొని మరుసటి రోజు అక్క ఇంట్లో ఉన్న మా అమ్మను తీసుకొస్తూ దారిలోనే తనకు ఈ విషయం మొత్తం వివరంగా చెప్పాడు అన్నయ్య. ఇంటికొచ్చిన అమ్మ ఒక రోజంతా వదిన ప్రవర్తన గమనించి ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ స్వామీజీ వదినను చూసి కాసేపు కళ్ళు మూసుకొని ఏం జరిగిందో తెలుసుకుని వదినకి మంత్రించిన తాయెత్తొకటి కట్టి బొట్టు పెట్టి బయటికి పంపించి అమ్మతో ఇలా చెప్పాడు. అమ్మ, మీ కోడలు చనిపోయిన ఒక సుమంగళి పుస్తెలు గాజులు మిగిలిన వస్తువులు తొక్కింది. అందువల్లే ఈమెకు ఈ పరిస్థితి వచ్చింది. చనిపోయిన ఆమె పిల్లల మీద విపరీతమైన ప్రేమ కలిగిన ఒక గొడ్రాలు. తన తోడికోడలి కొడుకును ఎంతో ఇష్టంగా తన సొంత బిడ్డగా పెంచేది. ఒకరోజు ఆ అబ్బాయిని తన కన్నతల్లే చిన్న తప్పు చేశాడని చితకబాది రాత్రంతా బయట ఉంచేసింది. ఆ రాత్రే ఆ అబ్బాయి పాము కరిచి చనిపోయాడు. ఆ బాబు మీద బెంగతో తన తోడికోడల్ని చంపేసి ఆమె కూడా చనిపోయింది. అలా ఆమె 11 రోజుల కార్యక్రమాలు చేసి పడేసిన వస్తువులు మీ కోడలు తొక్కడం వల్ల దెయ్యంగా మారిన ఆమె మీ కోడలిని ఆవహించింది. అందుకే పసిపిల్లలను హింసపెడుతున్న తల్లిదండ్రులని చితకబాదుతోంది. దీనికి పరిష్కారం ఒకటే, ఆమెని ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్లడం, లేదంటే ఆమె ఇంకా ఘోరాలు చేస్తుంది అని ఆ స్వామీజీ చెప్పాడు. సరే స్వామి అని చెప్పి బయటకు వచ్చిన మా అమ్మ జుట్టు విరబోసుకొని భీకరమైన కళ్ళతో ముఖమంతా ఎర్రటి రక్తచారికలతో చూడడానికే భీతి గొలిపేలా ఉన్న ఆకారంతో ఎవరో ఒక ఆడదానిని రక్తాలు వచ్చేలా కొడుతున్న వదినను చూసి మా అమ్మ వణికిపోయింది. అప్పటికే ఆమె ప్రవర్తనకి బిక్క చచ్చిపోయి నీలుక్కుపోయిన నన్ను అన్నయ్యను కదిలించి స్వామీజీ చెప్పిన విషయం మొత్తం వివరించింది అమ్మ. ఇక మా అన్నయ్య ఎక్కడ బ్రతికితే ఏంటి, మా వదిన దక్కితే చాలు అనుకొని అప్పటికప్పుడే మా పొలాలన్నిటినీ మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళకి కౌలికిచ్చి రాత్రికి రాత్రే ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోయాం. ఆ ఊరు వదిలిన తర్వాత మా అన్నయ్య వదిన ఎంతో సంతోషంగా ఉన్నారు. 2 పిల్లలు కూడా పుట్టారు. ఈ మధ్యనే నాకు కూడా మంచి ఉద్యోగం రావడం, అలాగే వదిన ఇప్పుడు మామూలుగా ఉండడంతో ఒకసారి సొంత ఊరికి వెళ్ళి మా పొలాలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. మేమందరం కలిసి మా ఊరికి వెళ్ళాం. ఊరి పొలిమేరలోకి అడుగుపెట్టిన వెంటనే వదిన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డం మేమందరం గమనించాం. అయినా ఏం జరగదులే అని మాకు మేమే సర్ది చెప్పుకొని మేమున్న పాత ఇంటి వైపు నడక సాగించాము. ఇంతలో ఒక 12 ఏళ్ల అమ్మాయిని తన సవతి తల్లి చితకబాది పక్కనే ఉన్న పొయ్యిలో మండుతున్న కట్టె తీసుకుని ఆమె చేతులు కాళ్ళకి వాతలు పెట్టడం చూసిన వదినలో ఒక్కసారిగా పెనుమార్పులొచ్చాయి. ఒక్కసారిగా జుట్టు విరబోసుకొని గాలిలోకి ఎగిరి, ఎంత ధైర్యం ఉంటే ఆ పాపకు హింస పెడతావే అని బిగ్గరగా అరుస్తూ ఆ సవతి తల్లి రెక్క పట్టుకుని గాల్లోకి లేపి మరొక చేత్తో ఆమె మెడ పట్టుకొని గట్టిగా నొక్కుతూ సూదిగా బయటకి చొచ్చుకొచ్చిన పళ్లతో ఆమె మెడ మీద కొరకడం చూసి మేమందరము కళ్ళు తిరిగి పడిపోయాము. ఆ తర్వాత కాసేపటికి లేచిన మాకు మా వదిన మామూలుగా కనిపించడంతో ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. మళ్ళీ మా వదిన ఈ ఊరి పొలిమేరలో అడుగు పెట్టడం గానీ జరిగితే ఆ దెయ్యం మళ్ళీ ఆమెను ఆవహిస్తుంది. దానికి ఎలాంటి పరిష్కారం లేదు. మీ అదృష్టం ఏంటంటే ఆ దెయ్యం మీరు ఈ ఊరి పొలిమేరలో ఉన్నంత వరకు మాత్రమే మీ వదినను ఆవహిస్తుంది అని ఆ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ విషయం మర్చిపోయినందుకు, ఇంత అజాగ్రత్తగా ఉన్నందుకు మమ్మల్ని మేమే తిట్టుకున్నాము. ఇంకా నయ్యం, పిల్లలని ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచి వచ్చి మంచి పని చేశాం. లేదంటే వాళ్ళు మా వదినని ఆ స్థితిలో చూసి ఎంతలా భయపడేవారో తలుచుకుంటేనే భయం వేసింది. ఆ దెబ్బకి మేము మళ్ళీ మా ఊరిలో అడుగు పెడితే ఒట్టు. ఇది జరిగి ఇప్పటికీ చాలా సంవత్సరాలైంది. కానీ నిన్నే జరిగినంత భయంగా ఉంటుంది మాకు.
ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.